ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మిరపకాయ కోత దశలో ఉంది. ఇప్పటికే చాలా మంది రైతులు పంటను మార్కెట్కు తరలిస్తున్నారు. అయితే ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా మిరప తోటల్లో చీడపీడల ఉధృతి పెరిగింది. వీటి నివారణకు ఎలాంటి రసాయన మందుల్ని పిచికారీ చేయాలో ఇప్పుడు చూద్దాం. మిరప పంట పూత, కాయ ఏర్పడే దశ నుండి కాయ కోసే దశ వరకు ఉంది. పొగమంచు వాతావరణ పరిస్థితుల వలన బూడిద తెగులు గమనించడమైనది. నివారణకు 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా అజాక్సిస్ట్రోబిన్ 1 మిల్లీలీటర్ లేదా టెబికొనజోల్ ప్లస్ గంధకం 2.5 గ్రాములు లేదా కార్బెండిజం ప్లస్ మ్యాంకోజెబ్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. చాలా చోట్ల కాయకొళ్ళు తెగులు గమనించడమైనది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా ప్రొఫికొనజోల్ 1 మిల్లీలీటర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో శనగపచ్చ పురుగు గమనించడమైనది. దీని నివారణకు ఫ్లూబెండమైడ్ ప్లస్ థయాస్లోప్రిడ్ 0.5 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ ప్లస్ ఫిప్రోనిల్ 1.2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగుల నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా థయోమితాక్సామ్ 0.3 గ్రాములు లేదా డైఫెన్ థయూరాన్ 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో కోయినోఫోరా కొమ్మకుళ్ళు తెగులు గమనించడమైనది. దీని నివారణకు పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెటిరామ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో జెమినీ వైరస్ తెగులు గమనించడమైనది. నివారణకు వ్యాధి అభివృద్ధి చెందకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవాలి. వ్యాధి సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలంలో కలుపు మొక్కలను నివారించాలి. పసుపు రంగు జిగురు అట్టలను ఎకరానికి 8 నుంచి 10 అమర్చాలి. జెమినీ వైరస్ నివారణకు పైరిప్రాక్సిఫెన్ 1.5 మిల్లీలీటర్లు లేదా పైరిప్రాక్సిఫెన్ ప్లస్ ఫెన్ప్రోపాత్రిన్ 1 మిల్లీలీటర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.